ఈ సువార్తను అంగీకరించండి. నాకు అధికారం ఇవ్వబడింది, అందుకనే మీకు ఆజ్ఞాపిస్తున్నాను. రేపు రాజ్యం అనేది నాకు ఉంది. ఆ రాజ్యంలో మీరు ఉన్నారంటే, ఈ నా పాలనలో మీరు ఉన్నారంటే, ఈ ఆజ్ఞను మీరు పాటించాలి. ప్రభు చెప్తున్న మాటలు మనం గ్రహిస్తున్నామా? ఆత్మదేవుడుగా చెప్తున్నాడు ఏమని తెలుసా? ఎక్కడ ఉంటాడు ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్యన నేను ఉంటాను. ఎలా ఉన్నాడు? ఏంటి? నువ్వు తల్లిని చూస్తే ఈ చేతిలో బైబిల్ అయి ఉన్నాడు. మీకు చెవులు పెట్టి వింటే కనుక మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఆత్మ చెప్పు సంగతులు చెబుగలవాడు వినుగాక. అంటే ఆత్మే చెప్తున్నాడు, ఆత్మే ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించిన ఆజ్ఞలను పాటిస్తే కనుక వరలోకమైన యేసు రాజ్యంలో, క్రీస్తు ప్రభు రాజ్యంలో నీవు ఉంటావు. లేకపోతే అజ్ఞానిగా వెనకబడిపోయి ఆ తీర్పులో నీవు నిలవబడి ఆ నిత్య నరకానికి చదువు. కొన్ని మాట యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెరువుని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అంటే ఈ ఆత్మ చెప్పు సంగతి, లేదా ఆత్మ కలిగిన యేసుక్రీస్తు ఇచ్చే ఆజ్ఞలను పాటిస్తే నీకు ఏ కలుగుతుందో చెప్తున్నాడు. తెలివికి ఆధారం, వివేచనకు ఆధారం, బలమునకు ఆధారమైన దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపాలన అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ఆజ్ఞాపాలనలో తండ్రికి ఆజ్ఞాపించాడు. ఇద్దరు వ్యక్తులు సువార్త పార్టీ వారిలో కుమారులు చూసుకుంటున్నా. మొదటి వాడు నేను వెళ్ళను అన్నాడు, రెండవ వాడు వెళ్తాను అనేక చెప్పాడు. అంటే ఇద్దరు వ్యక్తులు, రెండు గుంపులు మనం చెప్పుకుంటున్నాం. అనేక మంది క్రైస్తవులుగా ఉన్నాం, కానీ ఆ పొలంని దేవుడి పనులకు వెళ్ళేవారుగా లేరు. పొలంలో పని ఏంటి? పొలం దేవుడు సాదృశ్యంగా ఉంది. ఇదంతా లోపలికి చాలా ఎక్కువ. అందుకనే ఆ పని చేసే స్థితిలోకి నీవు ఉన్నావా? దేవుడి కోసం ప్రయాసపడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లేక వెళ్తానని, లేక కుట్టానని, లేక చేస్తానని వెళ్ళకుండా చేయకుండా ఉండిపోతున్నావు. తండ్రి చెప్పాడు. అంటే ఇప్పుడు ఆత్మదేవుడు మనకి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ ఇస్తున్నాడు. సదాకాలం నీతో ఉంటానని చెప్పిన పరిశుద్ధాత్మ